నమస్తే. వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. ఇప్పుడు కొత్తగా రావాలి అనుకునే వాళ్ళకి స్టాక్స్‌లోకి ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి? అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి? వాళ్ళకి కూడా ఖచ్చితంగా మీలాగా స్టాక్ ఎక్స్‌పర్ట్ అనే వాళ్ళ సలహాలు వాళ్ళు పక్కన అంటే ఏదైతే స్టాక్స్‌లో ట్రేడింగ్ చేస్తున్నారో అప్పుడు ఈ సలహాలు కంపల్సరీయా? లేదంటే ఇండివిడ్యువల్‌గానే చేసుకోవచ్చా? యాక్చువల్లీ ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఇది మంచి క్వెషన్ అండి. హ్మ్. అందరూ ఏమనుకుంటున్నారంటే స్టాక్ మార్కెట్ అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం. అవును. యాడ్స్ ఎలా వస్తున్నాయి అని చెప్పేసి మన యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో మనం అన్నీ చూస్తున్నాం. లైక్ వాళ్ళు ఇలా ఈజీగా మీరు వితిన్ 1 మినిట్, 2 మినిట్స్‌లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఫ్రీ అకౌంట్ అని చెప్పేసి అవును. మేమే అందులో మీరు మీరు 10,000 రూపీస్ పెడితే మేము మీకు ఇంత బోనస్ ఇస్తామని చెప్పేసి యెస్. దానిపైన యెస్. మీరు బై చేసుకోవచ్చు, ట్రేడ్ అవును. చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా ఇవన్నీ ఇస్తున్నారు. బట్ అవన్నీ అలాంటి దానికి వెళ్ళకపోవడమే బెటర్ అండి. అంటే అవన్నీ ఫేకేనండి? అన్నీ లేదంటే ఫేక్ అని ఉంటాయా? అన్నీ ఫేక్ అని మనం చెప్పలేమండి. హ్మ్. కాకపోతే తెలియకుండా దాంట్లో వెళ్తే హ్మ్. మీరెప్పుడే కానీ ఇది మేము చెప్పేదేంటంటే మా క్లయింట్స్‌కి అండ్ ఎవరైనా ఇన్వెస్టర్స్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఒకటే ఏం చెప్తామంటే, మీ దగ్గర 10,00,000 ఉన్నాయి. లెట్స్ సే మీ దగ్గర ఓకే. 10,00,000 ఉన్నాయి. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఓకే. సో, మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అన్నప్పుడు అవతలి పర్సన్ ఎవరైతే మీ బ్రోకర్ ఆర్ మీ హ్మ్. అడ్వైజర్ ఎవరైనా ఉంటారో వాళ్ళ హెల్ప్ తీసుకొని మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. సో, వాళ్ళు మీకొక సలహా చెప్తారు. లైక్ 10,00,000కి మీరు ఇంకొక 2 టైమ్స్ ఎక్కువ మీరు తీసుకోవచ్చండి. లివరేజ్ అనేది ఉంటది. మీరు తీసుకోవచ్చు, చేయొచ్చు. మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ వచ్చినప్పుడు మీకు ఎక్కువొస్తది అని. బట్ హ్మ్. వాళ్ళు లాస్ వచ్చినప్పుడు కూడా లాస్ ఎక్కువవుతారు అనేది కూడా వాళ్ళు చెప్పాలి. యెస్. సో, ఎగ్జాక్ట్‌లీ. అది గూడా చెప్పాలి. సో, హ్మ్. అలాంటి సలహా ఉంటే మీకు అలాంటి ఒక అడ్వైజర్ ఉంటే డెఫినిట్‌గా మీరు అడ్వైజర్ త్రూ వెళ్ళాలి. హ్మ్. మీరు హ్మ్. సెల్ఫ్‌గా చేసుకుంటుంటే మాత్రం డెఫినిట్‌గా నేర్చుకునే వెళ్ళాలి. హ్మ్. మేము క్లయింట్స్‌కి అండ్ కొత్తగా ఎంట్రీ అవుతున్న వాళ్ళకి బిగినర్స్‌కి మేము ట్రైనింగ్ అండ్ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్స్ ఇస్తామండి. ఓకే. సో, వాళ్ళకి ఐటీ, ఫార్మా ఇలా బ్యాంకర్స్‌కి వాళ్ళకి టైం ఉండదు అనే వాళ్ళకి వీకెండ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము. హ్మ్. సాటర్‌డేస్, సండేస్. హ్మ్. హోమ్ మేకర్స్ గూడా యాక్చువల్లీ హోమ్ మేకర్స్ ఇంట్లో శారీ బిజినెస్ చేస్తాను, అది అవును. చేస్తాను, లేదా వేరే బొటిక్ పెట్టుకుంటాను అని చెప్పేసి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. యాక్చువల్లీ వాళ్ళు హోమ్ మేకర్స్‌కి మేము యాక్చువల్లీ స్పెషల్‌గా ఒక ఆఫర్ ఇచ్చేసి వాళ్ళకి మీరు ఇంట్లోనే ఒక గంట, గంటన్నర టైమ్ స్పెండ్ చేసి మీరు నేర్చుకోండి. ఓకే. ఎవ్రీడే మీరు ఒక 2 మంత్స్ మీరు నేర్చుకున్నారంటే తర్వాత మీరు సెల్ఫ్ కాన్ఫిడెంట్ మీకే కాన్ఫిడెంట్‌గా మీరు ట్రేడ్ చేసుకోగలుగుతారు. మీరు ఇన్వెస్ట్ ఓకే. చేసుకోగలుగుతారు. వాళ్ళ రిస్క్ అపెటైట్ వాళ్ళ ఎలా ఉంది? వాళ్ళు ఎంతవరకు వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలుగుతారు అని బేస్ చేసుకొని మేము గూడా హ్మ్. హెల్ప్ చేస్తాం వాళ్ళకి. వన్స్ మన దగ్గర రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి లైఫ్ టైమ్ ఒక సర్విస్ కూడా ఉంటది మాతో. ఓకే. లైక్ వాళ్ళు ఎప్పుడైనా దే కెన్ కాల్ అప్ అండ్ దే కెన్ ఆస్క్ అనమాట. లైక్ వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ ఉంటే హ్మ్. హ్మ్. లేదా నాకు ఒక 6 నెలల తర్వాత నేను ఇందులో పెట్టాలనుకుంటున్నాను. లేదా నేను లాస్ అవుతుంది. ఇంకేదైనా మార్కెట్ సినారియో చేంజ్ అయిపోయింది. అలా ఉన్నప్పుడు గూడా వాళ్ళు మాకు కాల్ చేసి మాకు అడిగితే మేము హెల్ప్ చేస్తాం వాళ్ళకి. ఓకే. సో, నన్నడిగితే ఎవరైనా కానీ లాంగ్ టర్మ్ పెట్టండి, షార్ట్ టర్మ్ పెట్టండి. ప్రాపర్ గైడెన్స్‌తో వెళ్ళండి. హ్మ్. అండ్ మీరు సెల్ఫ్‌గా చేసుకోవాలనుకుంటే ఒక మెంటర్‌షిప్ ప్రోగ్రాము, ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇప్పుడు మేము ఏదైతే ఇస్తున్నామో అలాంటి ప్రోగ్రామ్స్ అవి అటెండ్ చేయండి. బేసిక్ ఎడ్యుకేషన్ ఈజ్ నీడెడ్ అండి. హ్మ్. హ్మ్. మనం ఏదైనా ఒక జాబ్ గానీ, బిజినెస్ గానీ చేస్తున్నప్పుడు ఎలాగైతే ఎల్‌కేజీ నుండి మన నర్సరీ నుండి మనం 10థ్ వరకు తర్వాత ఇంటర్, డిగ్రీ అనుకుంటా మనం చదివిన తర్వాతే మనకొక జాబ్ వస్తది. ఒక బిజినెస్ చేయగలుగుతాము. మనం అవును. స్ట్రాటజీస్ నేర్చుకుంటాము. యెస్. స్టాక్ యెస్. మార్కెట్‌లో ఎందుకు అనుకోరు? హ్మ్. అది అది గూడా నేర్చుకోవాలి గదా! అది ఓకే. ఎలా సింపుల్‌గా చేసేస్తారు? అలా చేయలేం గదా! హ్మ్. దాన్ని గూడా నేర్చుకోవాలి మీరు. బేసిక్స్ నేర్చుకోవాలి. దాంట్లో గూడా ఓకే. ప్రాక్టీసింగ్ చాలా అవసరం ఉంటది. సో, ఒక ఓకే. నెల నేర్చుకున్నాం. ఓకే. నాకొచ్చేసింది అనుకోవడం తప్పు. బికాజ్ ఇప్పుడు ఈ మంత్‌లో మార్కెట్ ఇలా ఉంది అంటే నెక్స్ట్ మంత్‌లో ఇలా ఉండదు. అవును. సినారియో చేంజ్ ఎప్పటికప్పుడు అయిపోతుంది. అప్ మారిపోతూ అండ్ డౌన్స్ ఉంటది. వస్తూనే ఉంటాయి. సో, మారిపోయినప్పుడు గ్యాప్ డౌన్ అని ఉంటాయి. హ్మ్. ఒకరోజు సైడ్ వేస్ అని ఉంటది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మార్కెట్ సిట్యుయేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకే. గ్లోబల్‌గా మార్కెట్ ఏం జరుగుతుంది? హ్మ్. ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటది. ఇదంతా ఈజీగా రాదండి. ఓకే. సో, ఎవరో ఒక టిప్ చెప్పేసారు. మనం ఫాలో అయిపోదాము. లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో ఏదో ఇన్‌ఫ్లుయెన్సర్ మాటలు వినేసి చేద్దాము. యెస్. దట్ ఈస్ నాట్ వాళ్ళేదో ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళకి డబ్బులు కలిసొచ్చేసాయి. వాళ్ళని చూసి మనం గూడా ఆ! పెట్టేద్దాము అని అది చాలా మంది అనుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. మేబీ అది మీకు వన్స్ ఆర్ ట్వైస్ మీకు ఇస్తుండొచ్చు. ఆ! బట్ తర్వాత మీకది డెఫినెట్‌గా అది లాస్ మేకింగ్ అవుతది కానీ, అది మాత్రం మీకు ప్రాఫిట్ మేకింగ్ కాదు. ఓకే. బికాజ్ మీకు తెలియకుండా మీరు ఎవరినో ఒకరిని ఫాలో అవుతున్నారు అంటే హర్డ్ మెంటాలిటీ అంటామండి. హ్మ్. హ్మ్. సో, హర్డ్ మెంటాలిటీ వల్ల జనాలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. ఓకే. వాళ్ళు ఇది చేస్తున్నారు. మనకు గూడా అలానే వస్తదని
గ్రీడీనెస్ పెరిగి లేదా Okay. ఇలా ఉంటుంది అని చెప్పేసి డబుల్ అవుతుంది మల్టిప్లై ఇట్లా అయిపోతాయి అని చెప్పేసి దట్ ఈస్ నాట్ కరెక్ట్. అలా అవుతుంది అంటే అది ఎప్పుడో ఒకసారి అవుతుండొచ్చు, బట్ దానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ తెలుసుకోకుండా మనం ఏది కూడా చేయకూడదు. ఓకే. అది అంటే మేము అసలు అడ్వైస్ చేయము అలాగా. ఓకే. సో మీరు అన్నట్టుగా ఆన్లైన్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో ట్రేడ్ చేసుకోవచ్చు, బట్ నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉండాలి, లేదు. స్టాక్ ఎక్స్పర్ట్ కొంచెం గైడెన్స్ ఉంటే ఇంకా ఉండాలి, మంచిది. ఉండాలి, కంపల్సరీగా Okay. ఉండాలి. సో Mm. సెల్ఫ్గా ఏదో చేసేద్దామని చెప్పేసి ఈ మధ్యకాలంలో మీరు చూసినట్టయితే కోవిడ్ తర్వాత చాలా మంది మన ఏపీ తెలంగాణలోని ఎన్ని డీమాట్ అకౌంట్స్ ఓపెన్ అయినాయి, ఎంతో మంది ట్రేడ్ చేశారు అండ్ ఎంతో మంది లాస్ కూడా అయ్యారు. అవును. ఆ టైంలో పడిన మార్కెట్ బాగా పెరిగింది. ఎవ్రీ టైం అట్లా పెరగదు కదా, అంటే జనాలకు అర్థం అవుతుంది, ఇది అర్థం చేసుకోరు యాక్చువల్లీ. ఏంటంటే అవును. అప్పుడు ఇంత బాగా పెరిగింది కదా, ఎవ్రీ టైం ఇట్లా పెరుగుతుంది అనుకుంటారు. అవును. బట్ అది ఒక టైం, అది అలా పడింది అలా పెరిగింది. ఎవ్రీ టైం Okay. ఎవ్రీ ఇయర్ మనకు అంత గ్రోత్ కనిపించదు. ఒక్కో ఇయర్ కొంచెం నార్మల్గా ఉంటుంది, ఒక్కో ఇయర్ ఇంకా బ్యాడ్గా ఉంటుంది, ఒక్కో ఇయర్ బాగుంటుంది.